ఎట్లా జాకేవాళ్ళు ఏంది పిల్లకాయలని అప్పుడు అప్పుడు చాలా మంది నిల్లా మా అయితే 3 నెలలు పిల్లలు లేదు ఆ మాత్రం దిగేది పొలం పోతే మా అమ్మే కూడా ఆమె ఇంటికాడ ఉండింది కాబట్టి చూసుకుంటుండేదే. ఇంటికాడ లేకపోతే ఆడిపోతే మా అమ్మ నువ్వు చెప్తా ఇంటికాడ లేకపోతే మనసాన్ని కాలు కట్టేది అడిచి పెట్టేది పోయేది. అవును ఏడిస్తే పడుకొని నిద్రపోతారంట. అప్పుడు ఏడ్చేసి గొంతారు పదైతే మీరు పోయి అట్ట కాదు, మీరు పోయి సాయంత్రం వస్తుంది అన్నము నీళ్లు పిల్లకాయలకి ఏంలే మధ్యాహ్నం దాకా ఆకలైనా ఇంకా మంచం మీందే బావడము ఏడ్చినంతసేపు ఏడుస్తారు మళ్ళీ నిద్రపోతారా? సరే ఎరుకు వాళ్ళు అడిగేది ఒక తుట్టాలు ఉయ్యాలు అల్లిచ్చేది ఆ దెబ్బలకి లేదు దెబ్బలకి ఆ దెబ్బలకి తాడు కట్టేది ఆమె కాలు కట్టేసిపోయేది. అట్లా నేల కడితే ఇంకా ఆమె నేల కడుతుండేది వచ్చిందాక అంతే. ఇంకా నేలకాయ కిందికి కాలు పైకి అది కదైతే కింద పడకుండా ఇంకా నేల కడతా ఉండేది. అట్లా నేను సాగింది. సరే ఆ తరం నుంచి ఈ తరం తెలుసుకుంటారులే ఎట్ట చాకేది ఏంది పిల్లకాయలని. ఒక్కొక్కరికి 8 మంది 10 మంది కూడా ఉల్లా కొంతమందికి మీరు అన్నదమ్ముళ్ళు 6 మగవాళ్ళు 2 ఆడపిల్లలు ఇద్దరు చచ్చిపోయిన ఎర్రగా రోజైతే మేకల కాడు ఉండే నర్సలు కంచెలు కూడి ఎత్తుకొని వస్తాను మా వెనక ఇప్పుడు ఆదిరెడ్డి గారికి 10 మంది అంటే ఆదిరెడ్డి గారు 10 మంది కదంటా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కదా. ఇప్పుడు మా నాన్నోళ్ళు కూడా 8 మంది 4 అన్నదమ్ముళ్ళు 4 అక్క చెల్లెళ్ళు 3 అక్క చెల్లెళ్ళు 7 మంది. వాళ్ళు ఆదిరెడ్డి గారు 2 అన్నదమ్ముళ్ళు 8 మంది పిల్లలు పడతాను కట్టింగ్ ఏగేదే ఇద్దరు పిల్లకాయలతోనే ఆగలేకుంటా. అందుకని మీ ఎక్స్పీరియన్స్ చెప్తే ఈ తరం వాళ్ళు కూడా ఎట్లా చూసుకోవాలి ఏంది కొట్టకుండా జాగ్రత్తగా అని అర్థం అవుతుంది అన్నమాట. ఎందుకు వంట అయిపోయింది అన్నీ అయిపోయింది. గుడ్లు గుడ్డ తీసుకునేది అయ్యి అడుగుట్టిచ్చేదా అప్పుడు అందరు బాడీలు సొక్క ఇవుడు ఈ మగడు కొంత సొక్క అప్పుడు అసలు లేదు. ఈ ఏమన్నా కొనాలంటే డబ్బులా అప్పుడేం దునిందా పావలాలు అనా పైసలా అయ్యేం డబ్బులా ఏం డబ్బులా సిల్లి డబ్బులా అవి ఏమన్నా మనం పండించిన ధాన్యాలు ఇచ్చి కొనేది రాగి బిళ్ళలు అప్పుడు రాగి బిళ్ళలు అనాలు అర్ధనాలు తర్వాత ఏంది పైసలా ఫస్ట్ అనాలు అర్ధనాలా పైసలు అదేలే 25 పైసలు పైసలు ఉన్నాయి.
పైసా చిన్న చిన్నవి. నేను కూడా చూసిన, అంటే 25 పైసలు పావలాలు, 25 పైసలు అవి ఉన్నాయి మేము చిన్నపిల్లలు అప్పుడు. పావలాలు అవి పోయినాయి, 25 పైసలు పోయినాయి, 50 పైసలు పోయినాయి, ₹1. రూపాయలు ఎందుకు తీసుకోరా? రూపాయలు లేకపోతే విలువ ఉందా? రూపాయి చాక్లెట్ వస్తుంది, చాక్లెట్ ఒకటే వస్తుందిలే, ఇంకేం రావు. ఓ బీడీ వస్తుంది. ఏమన్నా కొనాలి అంటే అట్లాగా తాత. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా బియ్యం అవి కావాలి, మనం పండించుకుని ఇచ్చి తీసుకునే వాళ్ళ. మనం ఇప్పుడు ఏమన్నా జొన్నలు అవి పండించినాం అనుకో, అవి ఇచ్చి తీసుకునే వాళ్ళ. సేరుకు సేరు అట్ట. గింజలకి మళ్ళీ గింజలు ఇచ్చేవాళ్ళు. అందరూ ఏం చేస్తారంటే రాగులు జొన్నలు ఇస్తే పోద్ది అనేది ఒడ్లు ఇస్తారు. మాకేమో డైలీ మెతుకులే మాకు. వీళ్ళందరూ సంగతే. మీకు ఊరన్నం పెట్టి పెంచిండ్రు అయితే. యాట పెడితే నమ్మేది పోసుకొని తినేది 3 పూటలు. సరే. ఎంత? ₹2 ఈస అంటే మాంసం 4 కాదు, ఈస అంటే కేజీ. ఇంకా 1/4 కేజీ పైన, కేజీకి తక్కువ. 4 కాళ్ళు 4 కాళ్ళు కేజీ. ఈస అంటే కేజీ అంటే 3 కేజీకి పైన అయితే, కేజీకి పైన ఈస అంటే అప్పుడు ₹2 ఇస్తే కేజీ పైన బియ్యం వచ్చేటి. ఇది చికెన్ మటనా? అప్పుడు దాంతో గొలిసి ఇచ్చేవాళ్ళు అయితే, తక్కిళ్ళు కాటాలు అవి లేకుండా. ఈసలతో. ఇప్పుడు ₹2.5 తీసుకొని పోతే, ₹2 తీసుకోపోతే ఏమి ఇస్తారా? బిస్కెట్ కూడా రావడంలే. ₹5. అది కోసి అమ్మితే ఆదాయం. 10 అంటే ఆ రోజుల్లో ఎక్కువే కదా మరే. ఇప్పుడు 10 అదే ఒక్కొక్క మేక లేదంటే పొట్టేలు, అదే పోతు పిల్లలు ₹40. మేక పోతు పిల్ల ₹80 ఇచ్చినావు. ₹80 అంటే ఆ రోజుల్లో దాదాపు 50,000 లచ్చితో సమానం. అంతే కదా? అదే పోతులు ఇప్పుడైతే 15,000 20,000 అవుతుంది. జత కలిపి 20,000 చిల్లర అవుద్ది. ₹80 అప్పుడు. మండలం మోసి మోసి మామూలు బట్టలు